వ్యవసాయ అనుబంధ రంగాల్లో డిమాండ్ ఉన్నది, చక్కటి స్వయం ఉపాధి మార్గంగా లాభాలు ఇచ్చేది పాడి పరిశ్రమ అని చెప్పొచ్చు. నిరుద్యోగ యువతను ఎక్కువగా ఆకర్షించేది పశువుల పెంపకం. ఎందుకంటే పాలకు మార్కెట్లో గిరాకీ ఉండటం, చక్కని అవగాహన పెంచుకుంటే సంతృప్తికరమైన ఆదాయం లభించటం పాడి పరిశ్రమలో ఉన్న విశేషం. అందుకే ఎంతోమంది రైతులు పాడి పరిశ్రమను ఎంచుకుని లాభాలను గడించడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. అయితే పశువుల పెంపకంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలని, మరీ ముఖ్యంగా వేసవిలో మరింత శ్రద్ధ అవసరమని పశు వైద్యులు సూచిస్తున్నారు. పాలిచ్చే గేదెలు మరియు దూడలను వేసవిలో ఏ విధంగా రక్షించుకోవాలి, వాటికి ఎటువంటి పౌష్టికాహారం అందిస్తే దృఢంగా పెరుగుతాయి లాంటి విషయాలు తాడేపల్లిగూడెం శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విద్యా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఆనందరావు గారు అందిస్తున్న మెలకువల ద్వారా తెలుసుకుందాం. గేదె పశువులు ఎక్కువగా అక్టోబర్ నుండి మాసం వరకు ఈని దూడలకు జన్మనిస్తాయి. వేసవి వచ్చేసరికి గేదె దూడలు సుమారుగా 6 నెలల వయసుకొచ్చేస్తాయి. ఈ సమయంలో గేదెల నుంచి దూడలు పాలు తాగడం మానేస్తాయి. అయితే మన రైతాంగాన్ని పరిశీలిస్తే కొంతమంది రైతులు పాల ఉత్పత్తి కోసం దూడలను పాలు తాగనివ్వకుండా ఆపడం వల్ల దూడలు బక్కచిక్కి నెగటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ తో ఉంటాయి. దీనివల్ల రకరకాల వ్యాధులు సంభవించి 33% దూడలు మరణాల బారిన పడుతున్నాయి. మరణాలకు కారణం ముఖ్యంగా దూడని 3 నెలల వయసు వరకు తగినన్ని పాలు తాగనివ్వకపోవడం వల్ల సరైన పోషక విలువలు అందక దూడలు మరణిస్తున్నాయి. అంతేకాకుండా నెగటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ తో దూడలు ఉండడం చేత వేసవి తాపానికి తట్టుకోలేవు, పైగా కీళ్లవాపలొస్తాయని పశు వైద్యులు అంటున్నారు. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ గేదె పశువులు అక్టోబర్ నెల నుంచి ఈతలు అనేవి ప్రారంభమవుతాయి. వేసవి వచ్చేసరికి మనకి ముఖ్యంగా ఈ గేదె దూడల వయసు 6 నెలలు పైబడి ఉంటుంది. అంటే పాలు అనేవి 3 నెలలు 4 నెలల తర్వాత విడిచిపెట్టడం జరుగుతుంది. తల్లిపాలు తాగడం అనేది తగ్గిపోతుంది. మన రైతాంగం చాలా వరకు నేను పరిశీలించినటువంటి అంశాల్లో ఈ యొక్క దూడలకి పాలు ఇవ్వడం అనేది చాలా తగ్గించేయడం అనేది జరుగుతుంది. అందువల్ల రైతాంగం దగ్గర ఉన్నటువంటి ఏ దూడ చూసినా సరే బక్క చిక్కినట్టు నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్లో ఉంటాయి. దీనివల్ల ఈ దూడలకి రకరకాల వ్యాధులు సంభవించే పరిస్థితులు ఏర్పడి ఈ 33% దూడలు మరణాలకు కారణము ముఖ్యంగా ఈ 3 నెలల వయసులో తగినటువంటి పాలు త్రాగించకపోవడం వల్లే జరుగుతుంది. అందువల్ల ఈ నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటే సరైనటువంటి పోషణ లేకపోవడం వల్ల ఇవి వచ్చేటటువంటి ఎండాకాలంలో వేసవి తాపానికి తట్టుకోలేక చాలా దూడలు చనిపోయే పరిస్థితి ఎదురవుతుంది. దీనికి ముఖ్య కారణం మనము తగినంత పోషణ లేకపోవడం, ముఖ్యంగా పాలు తాగించకపోవడం అనేది మనం చెప్పవచ్చు. ఈ రెండవది, ఈ పాలు తాగకపోవడం వలన ఈ యొక్క పోషక విలువలు సరిగ్గా ఉండకపోవడం వలన వీటి యొక్క జాయింట్స్లో వాపు అనేది మనము చూస్తుంటాము. దీన్నే జాయింట్ ఇల్ అంటారు. ఈ జాయింట్ వాపు వచ్చి దూడలు సరిగ్గా నడవలేక కుంటుకుంటూ మేతకు వెళ్ళలేక ఈ పశువుల కొట్టాల్లోనే చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క వాపుని కానీ మనం బాగా వాచిన తర్వాత మనం కొద్దిగా ఓపెన్ చేసి చూసినట్లయితే చీము కారడం అనేది, పుళ్ళు పుట్టడం అనేది జాయింట్స్పై మనం గమనిస్తూ ఉంటాము. అందువల్ల ఈ యొక్క పోషణ సరిగ్గా ఉంటే ఈ యొక్క ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. దీనిని నివారించాలంటే మనం ముఖ్యంగా ఈ బిస్ట్రోఫెన్ కానీ స్టెప్టోపెన్సిలిన్ కానీ మనము 5 రోజులు ఈ యాంటీబయాటిక్ మందుని మనం ఇచ్చుకున్నట్లయితే ఒక 500 mg 1/2 గ్రాము లెక్క మనం ఇచ్చుకున్నట్లయితే ఈ జాయింట్ ఇల్లు ఈ యొక్క కీళ్లవాపు అనేది మనము తగ్గించవచ్చు. కీళ్లవాపు వ్యాధి నుంచి పశువులను రక్షించుకోవడానికి ముఖ్యంగా పిట్రాఫిన్, పెన్సిలిన్, సెట్రోనియన్ వంటి మందులు వాడాల్సి ఉంటుందని పశు వైద్యులు చెబుతున్నారు.
అదేవిధంగా కీళ్లవాపు పశువులకు ఎక్కువగా ఉంటే దానికి సంబంధించిన ఐసోప్లేట్ గాని నైట్రోజన్ గాని దూడ యొక్క శరీరాన్ని బట్టి 5 నుంచి 10 మిల్లీలీటర్ల వరకు ఇంజెక్షన్ ఇచ్చి ఉపశమనం కలిగించవచ్చు అంటున్నారు. ముఖ్యంగా గేదె పశువుల్లో శ్వాసరంధ్రాలు చర్మం మీద తక్కువగా ఉండడం వల్ల శరీరంలోని అధిక వేడి ఉత్పత్తి ఎక్కువగా నమోదై శరీరం నుంచి వేడి బయటకు వెళ్లకపోవడం వల్ల కూడా పశువులు మరణిస్తాయి. అటువంటి పరిస్థితుల్లో ఎక్కువ శాతం పశువులను చల్లటి ప్రదేశంలో ఉంచి ఉదయం సాయంత్రం చల్లటి నీటితో తడుపుతూ ఉండాలి. అంతేకాకుండా దూడలు తాగడానికి చల్లటి నీరు అందుబాటులో ఉంచాలంటున్నారు పశు వైద్యులు. వేసవి కాలంలో ఈ దూడ పశువుల్లో ముఖ్యంగా ఈ వేడిని తట్టుకోలేవు కాబట్టి వీలున్నంత వరకు వీటికి చెట్ల కింద మనము గృహవసతి అనేది ఏర్పాటు చేయాలి. ఒకవేళ షెడ్లలో పెట్టినట్లయితే అవి రేకు షెడ్లైనా ఆస్బెస్టాస్ షెడ్లైనా ఆ షెడ్ల పైన తాటి కమ్మలు కానీ కొబ్బరి కమ్మలు కానీ వరిగడ్డి కానీ వేసి ఈ యొక్క నీటిని పిచికారి చేసుకున్నట్లయితే కొంతవరకు చల్లదనాన్ని మనము ఏర్పాటు చేయవచ్చు. ముఖ్యంగా గేదె పశువుల్లో ఈ గేదె దూడల్లో శ్వేద రంధ్రాలు చర్మం పైన చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి అవుతున్నటువంటి వేడి శరీరంలో నిలవ ఉండి వీటికి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఈ యొక్క వేసవి తాపానికి కూడా దూడలు తట్టుకోలేక చనిపోతుంటాయి. కాబట్టి వీటికి మనం ముఖ్యంగా ఈ వైటమిన్ ఏ కానీ పొటాషియం క్లోరైడ్ ద్రావణం కానీ తాగించడం వల్ల ఏంటంటే యొక్క హీట్ డెసిమినేషన్ అనేది చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా మనము చూసుకున్నట్లయితే వీటికి స్వచ్ఛమైనటువంటి చల్లని నీరు అందుబాటులో ఉంచాలి. లేత పచ్చగడ్డి వీటికి అందుబాటులో ఉంచాలి. తెల్లవారి ఉదయం 9 గంటల లోపల సాయంత్రము 4 గంటల తర్వాత ఈ పచ్చగడ్డి అనేది మేతగా ఇవ్వాలి. ఎండాకాలంలో వీలున్నంత వరకు ఎండుగడ్డి మోతాదు ఇవ్వడము తగ్గించాలి. అదేవిధంగా ఈ యొక్క ముదిరిపోయినటువంటి పచ్చగడ్డి కూడా మనం వీలున్నంత వరకు ఈ దూడలకు ఎండాకాలం ఇవ్వకూడదు. ఈ రకంగా పోషణలోను ఆరోగ్య సంరక్షణలోను మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మన యొక్క దూడల్ని కాపాడుకునవచ్చును. ఒకవేళ ఈ దూడలు చనిపోయినట్లయితే దీనివల్ల దూడ చనిపోవడమే కాకుండా ఈ దూడ లేకపోతే పాడి పశువులు పాలు ఇవ్వవు, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. దానివల్ల పాడి ఉత్పత్తి కూడా రైతు నష్టపోతాడు. ఆ సంబంధిత ఆవు నుంచి కానీ గేదె నుంచి కానీ పాడి ఉత్పత్తి చేయలేక ఆర్థిక ఇబ్బందులు పడతారు. కాబట్టి పెద్ద పశువులకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడే జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా దూడల ఆరోగ్యంలోనూ దూడల పోషణలోనూ జాగ్రత్తగా తీసుకుంటే రైతుకు 10 నెలల పాలు సంవత్సరానికి ఒక దూడ వచ్చి ఆరోగ్యంగా ఆనందంగా రైతులు తమ యొక్క రైతు సోదరులు దూడల వల్ల ఏ విధమైన ఆదాయం రాదని ఇవి బ్రతికితే చాలు అనే ఉద్దేశంతో పెంచుతారు. పాలకు ఉన్న డిమాండ్ వల్ల వీటికి తగినన్ని పాలు కూడా తల్లి నుంచి తాగనివ్వరు. కనీసం గడ్డి కూడా సరిగ్గా ఇవ్వరు. అయితే వేసవి కాలం వచ్చేసరికి 6 నెలల వయసున్న దూడలకు పెట్టే ప్రతి తిండి భవిష్యత్తులో వచ్చే రాబడిగా భావించినట్లయితే వీటి మీద రైతులు శ్రద్ధ పెట్టగలరు. మంచి పౌష్టిక ఆహారం ఇచ్చినట్లయితే 6 నెలల వయసులో వాటి బరువు 100 నుంచి 150 కేజీల వరకు పెరుగుతుందని, రానున్న రోజుల్లో పాడి పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తాయని తెలియజేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విద్యా యూనివర్సిటీ పశు పోషణ విభాగ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మూలా రవికుమార్ గారు. ఆయన సూచించే మరిన్ని మెళకువలేంటో తెలుసుకుందాం. పశువులు రోజుకి సుమారుగా 10 నుంచి 15 కేజీల పచ్చగడ్డి తినగలవు. ఆ విధంగా దానాలు ఇవ్వగలిగితే దాని ద్వారా విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. పచ్చగడ్డిలో 75% తేమ ఉండడం వల్ల తాగునీరు కొంతవరకు తగ్గించి ఎక్కువ శాతం మేత వేయడం జరుగుతుంది. పశువులు చురుగ్గా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాయి.
అదేవిధంగా పచ్చగడ్డిలో విటమిన్ ఏ సూక్ష్మ పోషకాలు అందించేందుకు మినరల్ బ్రిక్స్ దూడలకు అందుబాటులో ఉంచడం వల్ల అవి మేత మేసిన తర్వాత రాత్రి సమయంలో గాని ఉదయం సమయంలో గాని వీటిని నాకడం మూలాన జీర్ణకోశ వ్యాధుల నుంచి తప్పించుకొని ఆరోగ్యంగా ఉంటాయంటున్నారు పశు వైద్యులు రవికుమార్. మనకి గేదె దూడలు అత్యధికంగా పుట్టే సీజన్ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు. అంటే వేసవి కాలం ఏప్రిల్, మే, జూన్, జూలై నాటికి వీటి వయసు 6 నెలలు దాటి ఉంటాయి. ఈ సమయానికి ఇవి పాలు మానేసి, పాలు తగ్గించుకొని లేదా పూర్తిగా మానేసినవి గడ్డి తింటూ గడ్డి పైన, దాణా పైన ఇవి పెరగడానికి అనుకూలంగా మనకి ఉంటాయి. ఈ వేసవి కాలంలో సాధారణంగా రైతు సోదరులు ఏం చేస్తారంటే, ఇవి పెద్దగా వీటి వల్ల ఆదాయం రాదు అన్న ఉద్దేశంతో ఇవి బ్రతికి ఉంటే చాలు అన్న ఉద్దేశంతో పెంచుతారు. అంటే ఒకటి పాలకు డిమాండ్ వల్ల వీటికి పాలు దక్కవు, పచ్చగడ్డి కొరత వల్ల వీటికి గడ్డి కూడా మన రైతు సోదరులు అనేవాళ్ళు ఇవ్వరు. అయితే మనం ఏం చేయాలంటే, వేసవి కాలంలో ఈ దూడలు 6 నెలల వయసున్న దూడలుకి మనం పెట్టే ప్రతిదీ కూడా భవిష్యత్ రాబడికి పెట్టుబడిగా భావించినట్లయితే వీటి మీద మనం సరిగ్గా శ్రద్ధ పెట్టగలం. అంటే వేసవి కాలంలో వేసవి ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే మనకి వీటిలో పెరుగుదల మందగిస్తుంది. అలాగే ఒత్తిడి వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది, చికాకుగా ఉంటాయి. వీటిని రక్షించాలంటే మనం వీటి ఉత్పాదకత ఉండాలంటే మనం ఏం చేయాలంటే వీటికి పుష్కలంగా పచ్చగడ్డి ఇవ్వాలి. వీటి బరువు 6 నెలల వయసు వచ్చేసరికి మనకి 100 పైన 150 కేజీల వరకు మనకి ఉన్నట్టయితే ఇవి ఆరోగ్యంగా పెరిగినట్టు. అందుకని వీటి బరువు ఆధారంగా మనం ఒకసారి అంచనా వేసుకొని ఇవి కనీసం 150 కేజీలు బరువు ఉండేలా చూసుకున్నట్టయితే మనం వాటిని శ్రద్ధగా చూస్తున్నట్టుగా లెక్క. వీటికి తగినంత పచ్చగడ్డి, అంటే ఇవి సుమారుగా 10 నుంచి 15 కేజీల పచ్చగడ్డి తినగలం వీటికి తినండి. అప్పుడు ఏమవుతుందంటే పచ్చగడ్డి ఇచ్చినప్పుడు వీటికి సమృద్ధిగా విటమిన్ ఏ లభిస్తుంది. పచ్చగడ్డిలో 75% తేమ ఉండడం వల్ల వీటికి త్రాగునీరు పచ్చగడ్డి రూపంలో కూడా కొంత వస్తుంది. అప్పుడు అవి ప్రశాంతంగా మేస్తాయి. మేత మేస్తూ మధ్యలో వీటికి దాహం వల్ల మనకి నీటి తొట్టి వైపు ఎక్కువగా వెళ్తాయి. అదే పచ్చగడ్డి ఇచ్చినట్టయితే ఇవి నీడని మేసే సమయం పెరుగుతుంది, శరీరానికి దక్కే పోషక పదార్థాలు పెరుగుతాయి. అలాగే వీటికి ధారాళంగా గాలి తగిలే ప్రదేశంలో ఉంచినట్లయితే మనకి వేసవి ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకంటే ఇరుకైన ప్రదేశంలో వేసవిలో ఏమవుతుందంటే వీటి మలమూత్రాల నుంచి వచ్చే, పేడ మూత్రం నుంచి వచ్చే అమ్మోనియా యొక్క గాఢత గాలిలో పెరుగుతుంది. ధారాళంగా గాలి వచ్చినట్టయితే ఈ అమ్మోనియా తదితర వాయువులు వల్ల వచ్చే ఒత్తిడి వీటికి ఉండదు. అదేవిధంగా ధారాళంగా వచ్చే గాలి వల్ల షెడ్లో చల్లదనం కూడా పెరుగుతుంది. చల్లదనం వల్ల ఇవి కొంత సదుపాయంగా ఉంటాయి. పాడి పశువుల్లో వేసవి ఒత్తిడి వల్ల పాలు తగ్గడం స్పష్టంగా తెలుస్తుంది, కానీ దూడల్లో మనకి అంత స్పష్టంగా తెలియదు కనుక రైతు సోదరులు దీన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. అందువల్ల మనం ఏం చేయాలంటే దూడల్లో వీటి ప్రవర్తన ఎలా ఉంది, చికాకుగా ఉన్నట్టున్నాయా లేదా మనకి కంఫర్టబుల్గా అంటే సదుపాయంగా ఉన్నట్టున్నాయో మనకి వాటి ప్రవర్తన చూస్తే తెలిసిపోతుంది. అంటే మాటిమాటికి లేవటం, మాటిమాటికి తల విసరడం, ఇటువంటి చికాకు అనేవి ఉన్నట్టయితే మనం అవసరమైతే 1-2 సార్లు రోజులో మనం కడగాల్సి ఉంటుంది. చల్లటి తేట నీరు, పరిశుభ్రమైన నీరు నీడ ప్రదేశంలో మనం నీటితో ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎండలో నీటితో ఏర్పాటు చేసినట్టయితే నీరు వేడెక్కుతుంది, నీరు సరిగ్గా తాగదు. అంతేకాకుండా ఎండలోకి వెళ్ళడానికి బదులు అది దాహంతో నీడ నుండిపోయే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ప్రవర్తన, దూడ యొక్క ప్రవర్తన, దూడ యొక్క మేపు, దూడ యొక్క ఆరోగ్యం ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు చూస్తూ వేసవి కాలంలో దూడని మనం శ్రద్ధ పెట్టినట్టయితే అవి సకాలంలో ఎదకి వచ్చి మనకి తొందరగా రైతుకి రాబడి అనేది ఇస్తూ ఉంటాయి. సో నేటి దూడలే రేపటి పాడి పశువులు అనేది మనకి తెలిసిందే. ఇది పాలు మానేసిన దూడలు వేసవిలో మనం పెట్టిన ప్రతి రూపాయి కూడా మనకి భవిష్యత్తులో అది మనకి అనేక రెట్లు లాభం ఇస్తుంది. ప్రధానంగా దూడల్లో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవలసినవి: సరిగ్గా మేత మేయకపోవడం,
పేడ పల్చగా వేసినట్లయితే జీర్ణ సమస్య ఉన్నట్టు గమనించాలని, పేడ వేయకపోతే కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు భావించి పశువులు అనారోగ్యం బారిన పడకముందే వాటి లక్షణాలను బట్టి ముందుగా తెలుసుకుని తగు జాగ్రత్తలు పాటిస్తే పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెంది లాభాలు వస్తాయని పశు వైద్యులు అంటున్నారు. వేసవి ఒత్తిడిలో పోషణకు కూడా చాలా పాత్ర ఉంటుంది. అంటే ఉదాహరణకు మనకి పచ్చగడ్డిలో విటమిన్ ఏ ఎలా అయితే దొరుకుతుందో మనకి సూక్ష్మధాతువులు అంటే జింకు, కాపరు, ఐరన్ ఇటువంటివి మనకి లోపించే అవకాశం ఉంటుంది. ఇవి పుష్కలంగా ఇచ్చినట్లయితే మనకి వేసవి ఒత్తిడి తగ్గుతుంది. దీన్ని నివారించడం కోసం మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ షెడ్లో మనం వేలాడగట్టినటువంటి ఏదైతే మనకి ఇటుక వలె ఉందో ఇది సూక్ష్మధాతువుల బ్లాక్. దీన్ని మనం దూడలకి అందే ఎత్తులో గనక మనం వేలాడదీసినట్టయితే ఇది మలినం కాదు. దూడ దీని రుచి వల్ల అప్పుడప్పుడు నాకుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉదయం పూట, రాత్రి పూటల్లో ఈ బ్రిక్ని, ఈ మినరల్ బ్లాక్ని నాకినట్టయితే దీని నుంచి ఉండే జింకు, కాపరు తదితర అనేక ఖనిజ లవణాలు దూడ శరీరానికి లభిస్తాయి. దానివల్ల జీర్ణ వ్యవస్థ బాగా ఉండడమే కాకుండా ఆరోగ్యం కూడా వస్తుంది. అలాగే వేసవి కాలంలో అయినా ఏ సమయంలోనైనా సరే మనకి దూడల అనారోగ్యంని మనం ముందుగా పసిగట్టాలి. దీని లక్షణాలు ఏంటంటే, ఒకటి శ్రద్ధగా మేత మేయకపోవడం మొదటి లక్షణం. ఏదో అది చురుగ్గా తింటుందా లేదా అనేది మనం చూడాలి. అదేవిధంగా స్పందించడం. మనం దూడ దగ్గరికి అంటూ వెళ్ళినట్టయితే అది స్పందిస్తుంది. అంటే నించోవటం కానీ, కొత్త వ్యక్తులైతే బెదరడం కానీ, అలవాటైన వ్యక్తులైతే దగ్గరికి రావటం కానీ ఇటువంటి స్పందిస్తుంది. ఈ స్పందన లేదు అంటే దూడలో కొంత అనారోగ్యం ఉన్నట్టుగా మనం భావించి చూసుకోవాలి. అలాగే పేడ ఎలా ఉంది అనేది, పేడ ఒకవేళ బాగా పలచగా ఉన్నట్టయితే దానికి జీర్ణ సమస్యలు ఉన్నట్టు, పేడ వేయకపోయినట్టయితే దానికి కడుపు ఉబ్బరాన్ని మనం ఊహించగలగాలి. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే, అనారోగ్యం అనేది బయటపడడానికన్నా ముందే మనం దాని లక్షణాలను బట్టి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది అని గ్రహించినట్లయితే దీన్ని పూర్తి స్థాయి అనారోగ్యం రాకముందే మనం దానికి తగిన వైద్యం అందించి తగిన చర్యలు తీసుకొని మనం అడ్డు చేసుకోవచ్చు. దీనివల్ల మనకి చాలా నష్టాలు తగ్గుతాయి.